ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు నడుస్తుంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా అని పేరున్న ఛానళ్లలోనే ఇప్పుడు ఒక వింతైన చర్చ మొదలైంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఉంచుకుంటా ఢిల్లీకి పంపించేసే ఒక పెద్ద ఆలోచన చేస్తున్నారా, లేదంటే ఊహించని పరిణామాలు తెర వెనుక ఏమైనా వేగంగా జరుగుతున్నాయా అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. నారా లోకేష్ గారిని ఏకంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలట. చంద్రబాబు గారే ఇది బహుశా ఊహించి ఉండరేమో. తన సొంత మీడియాలోనే ఇలాంటి చర్చలు వస్తాయని. పార్టీలో చంద్రబాబు గారు ఒక భారంగా మారిపోయారా, లేదా నారా లోకేష్ గారి కోసం ఆయన్ని తప్పించాలని ఈ మీడియా చూస్తుందా? ఇప్పుడే ఈ అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ చర్చ సామాన్య ప్రజల్లోకి వెళ్తే అది వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా మేలు చేసే పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా ఒకటేంటంటే నాయకత్వ లోపం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబు గారు ఉండగానే నారా లోకేష్ గారిని కనుక ముఖ్యమంత్రి చేయాలనే ఒత్తిడి వస్తుందంటే చంద్రబాబు గారి పట్టు పార్టీపై పూర్తిగా తగ్గుతుందన్నది క్లియర్గా అర్థమవుతున్న సత్యం. ఇది వైఎస్ఆర్సీపీకి అత్యంత బలమైన హస్త్రం అవుతుంది. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే వద్దు అనుకుంటున్నారు ప్రజలు అంటే ఇక ఎందుకు నమ్మాలి ఈ పార్టీని కానీ, ఈ పార్టీకి సంబంధించిన ఇతర వ్యక్తులను కానీ అనే పరిస్థితి వస్తుంది. దీన్నే వైసీపీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇటీవల కొన్ని వార్తా కథనంలో కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, ఉప ప్రధాని పదవిని అక్కడ అడుగుతున్నారు. ఒకవేళ అది ఓకే అయితే కనుక ఆయన ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితి ఉంటుంది. గతంలో ఆయన ఢిల్లీలో ప్రధాని అయ్యే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా కానీ రాష్ట్రం కోసం వదులుకున్నాడు అని కలరింగ్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా ఏకంగా ఉప ప్రధాని పదవి ఇస్తే కనుక రాష్ట్రంలో తన కుమారుడిని ముఖ్యమంత్రిగా పెట్టి తాను మాత్రం ఢిల్లీలో కూర్చుంటాను అంటూ కథనాలు వస్తున్నాయి. ఇవి వారసత్వంగా ఇక నారా లోకేష్ని కూర్చోబెడతా అనే ప్రణాళికకు చంద్రబాబు నాయుడు గారు రావడం మనం చూస్తున్నాం. సరే, ఇలా గనక జరిగితే ఒకవేళ మొదట ఏంటంటే చంద్రబాబు గారు ఉండగానే కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనే ఒత్తిడి వస్తుంటే ప్రజలు దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. రెండోది వారసత్వ రాజకీయాల ముద్ర. నారా లోకేష్ గారిని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు గారిపై కోటరి ఒత్తిడి తెస్తుందని మీడియాలో చెప్తున్నారు. ప్రజల తీర్పు లేకుండా వెనకదారిలో ముఖ్యమంత్రి చేయాలనుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. అది ఏ పార్టీకి సంబంధించైనా సరే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన పరిణామాలు వెరసి తన స్టామినాను 10 ఏళ్ల పాటు చూయించుకున్న తర్వాత, తాను నిరూపించుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే తన సొంత కష్టం మీద, తన సొంత ఎజెండాతో, తన సొంతగా పార్టీ పెట్టి ఎవరితో పోరాడకూడదో వాళ్ళతోనే పోరాడి జగన్ గెలిచారు. ఇది ఆయనలో ఉన్న సత్తా, చిత్తశుద్ధికి ఒక ఎగ్జాంపుల్ లాంటి అంశం ఇది. ఇప్పుడు నారా లోకేష్ను ఆ పరిస్థితి లేకుండా ఏకంగా నారా లోకేష్ను వెనకదారిలో, దొడ్డిదారిలో ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం వైసీపీకి వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేయడానికి ఒక మంచి అవకాశం, మంచి హస్త్రంగా కూడా మారుతుంది. ఇది నారా లోకేష్ గారి కోటరీ వల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి అనేది సీనియర్ల ఆందోళన కూడా ఓ విధంగా చెప్తున్నారు. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నారా లోకేష్పై అనేక కామెంట్స్ వినబడుతున్నాయి. పాలన సరిగ్గా లేకపోవడం, ఇలాంటి మార్పుల వల్లే వైసీపీకి సంబంధించి ప్రజల్లో బలంగా వ్యతిరేకత తీసుకొచ్చింది వైసీపీ. దీన్నంతా చూపిస్తూ ప్రజలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా గొప్ప స్టేజ్లో కీర్తిగా, ప్రతిష్టగా చూస్తున్నారు అనేది ఇందుకే. ఒకవేళ ఢిల్లీకి చంద్రబాబు వెళ్తే, చంద్రబాబు గారు కనుక ఈ విషయానికి వస్తే, మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజమైతే కనుక తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా నారా లోకేష్ గారి సలహా మేరకే రాష్ట్రంలో ఉండిపోయారని చంద్రబాబు గారే స్వయంగా చెప్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. చంద్రబాబు గారి సీనియారిటీని చూసి ప్రజలు ఓటేశారని, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళిపోతే ఆ ఓటింగ్ బ్యాంక్ లోకేష్ గారికి బదిలీ అవ్వదని సీనియర్ నాయకులు కూడా భయపడుతున్నారు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం అంటే అది ఇష్టపూర్వకంగా వెళ్తున్నారా, లేక నారా లోకేష్ భవిష్యత్తు కోసం ఆయన పంపిస్తున్నారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. బీజేపీ పెద్దలు చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేంత, అంటే డిప్యూటీ పీఎం పదవి ఇచ్చేంత సీన్ ఉందా అక్కడ అసలు? అలా వాళ్ళు రమ్మని ఆహ్వానిస్తున్నారా? దానికి కూడా సమాధానాలు ప్రాపర్గా లేదు. ఇక ఈ వీడియోలో ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఆయన రాహుల్ గాంధీలా మిగిలిపోకూడదు అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలని కొందరు భావిస్తున్నారట. అంటే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేదానికి చాలా గట్టి బీజం పడుతుందన్నది టీడీపీలో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. ఇది వైసీపీ వాళ్ళు కాదు చెప్పేది. అంటే 2029 ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తెలుగుదేశం పార్టీకే లేదు. ఇక ఈ రాబోయే ఈ 3 ఏళ్ళు అంటే 2026 ఇప్పటి నుంచి మొదలు పెడితే 2027, 28, 29లో ఎలాగో ఎన్నికలు అవుతాయి. అయితే ఈ 3 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదా కనీసం నారా లోకేష్ చేతిలో ఉంటేనైనా రాబోయే కాలంలో మళ్ళీ గెలిచేదానికో లేదంటే ప్రజల్లో పోరాడేదానికో ఏదో దానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. తండ్రి పదవిని లాక్కోవడం వల్ల నారా లోకేష్ గారి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు కొందరు.
సొంత పార్టీ నాయకులే చంద్రబాబు గారిని ఢిల్లీకి పంపాలని చర్చ పెట్టడం అంటే ఇది చంద్రబాబు గారి రాజకీయ జీవితానికి ఒక రకమైన రిటైర్మెంట్ ప్రకటించినట్టే అవుతుంది మరి. ఇక మొత్తానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ఇప్పుడు నారా లోకేష్ గారికి ఉన్న అడ్డంకికి మారిందని కొందరు భావిస్తున్నారు. కానీ సీనియర్లు మాత్రం చంద్రబాబు గారు లేకపోతే కూటమి చెల్లా చెదురు అవుతుందని భావిపడుతున్నారు. ఈ అంతర్గత గొడవలు చర్చలు సామాన్య ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తాయి? ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు పదవుల కోసం తండ్రి కొడుకుల మధ్య లేదా పార్టీ వర్గాల మధ్య ఇలాంటి చర్చలు రావడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఆసక్తికరంగా ఉంటుంది, ఒక ఊహించని విధంగానే ఉంటుంది. ఇప్పటికే నితీష్ కుమార్ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా కేంద్రంలో ఒక బల్ల గుద్దినట్టుగా నిలబడ్డ స్తంభాలు వీరిద్దరి బలంతోనే ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటి బీహార్కు సంబంధించిన నితీష్ కుమార్ గారే రాజీనామా చేసి కేంద్రంలోకి వెళ్తున్నారు, కేంద్రంలో చక్రం తిప్పేదానికి. చంద్రబాబు కూడా అదే దారిలో వెళ్తున్నారు అనే సమాచారం బలపడుతుంది. అదే జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ప్రకంపనలే ఉంటాయి. ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అంటూ ఇటీవల పేర్ని నాని కూడా బాంబు పేల్చేసరికి దీనికి సంబంధించి బలాలు ఇంకా పెరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఓట్లు వేసిన ప్రజలకు మాత్రం చిల్లు పడుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, చివరికి చేసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే ఢిల్లీకి పోయే పరిస్థితి వస్తుందంటే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందనేది చాలా వేగంగా ఆసక్తికరంగా అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కటి షేర్ చేయండి.